ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరినీ కూడా మినర్వా విద్యా సంస్థల తరఫున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మనమందరూ ప్రపంచం అంతా చూసింది ఈ మధ్యకాలంలో 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక మహాకుంభమేళ. కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది 25 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక మినర్వా కుంభమేళ ఇదని చెప్పి. ఎందుకు అంటే ఆ కుంభమేళ రాదు మళ్ళీని 144 సంవత్సరాలు ఎవరో బ్రతకరు. మళ్ళీ 25 సంవత్సరాలు ఈ కుంభమేళ అనేది కూడా మళ్ళీ తర్వాత ఎంతకాలం వస్తారో ఎప్పటికి వస్తారో తెలియదు. కాబట్టి మీ అందరినీ కూడా ఈ ఎఫెక్షను ఈ కన్సర్న్ చూపించినందుకు మరొకసారి మినర్వా విద్యా సంస్థల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జీవితం గురించి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అసలు, ఎందుకంటే కాస్త ఫిలాసఫికల్ వేలో ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు కూడా మీరు కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు, పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, కమిట్మెంట్స్ లేవు ఇదంతా కూడా. అది నేను అనుకోవడం ఏంటంటే అది యాక్చువల్గా పిల్లల తప్పు కాదు, అది అమ్మా నాన్నల మన తప్పేది. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ టైంలో ఇన్ని యుద్ధాలు లేవు. ఆ రోజుల్లో ఉంటే మహా ఉంటే సినిమాకి వెళ్ళాలి, లేదంటే సెలవులు వస్తే ఏదో బంధువుల ఇంటికి వెళ్ళాలి, లేదు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు కోసి తినాలి, ఇవే తప్ప ఇంకేమీ లేవు. కానీ ఈరోజు పద్మవ్యూహంలో అభిమన్యుల్లో ఉన్నాడు మీ పిల్లలు. ఒక పక్క యూట్యూబ్, ఒక పక్క ట్విట్టర్, ఒక పక్క రకరకాల పోస్టింగ్స్. ఎంతమంది మధ్యన పాపం వాడు వెళ్తున్నాడు తప్ప ఎలా రావాలో తెలియక ఆడ అనాథగా మిగిలిపోతున్నాడు. సో దానికోసం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు పిల్లల్ని నిందించకండి. ఈ రోజుల్లో పిల్లలు మీకంటా బంగారాలు, వాళ్ళు మీకంటా చాలా తెలివైన వాళ్ళు, మీకంటా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళని మనం సరిగ్గా సద్వినియోగం చేయట్లే. అదే మహాత్మా గాంధీ చాలా సందర్భాల్లో చెప్తారు, చిన్నపిల్లలు కొత్త గుండలతో సమానం. దాంట్లో పాలు పోస్తే పాలకొండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళు కొండ అవుతుంది. పాలు పోస్తావో కళ్ళు పోస్తావో నీ ఇష్టం అంటాడు ఆయన. ఈరోజు తెలిసో తెలియక మనం ఫోన్ చూస్తూ లేకపోతే టీవీలు చూస్తూ పిల్లల్ని చదువుకోండి, ట్యూషన్కి వెళ్ళండి అంటున్నాం. సో వాడు ఏం చేస్తాడు అక్కడ? ఏం చేయడు కదా. సో ఆటోమేటిక్గా మన చూసే వాడు నేర్చుకుంటూ ఉంటాడు. సో ముందు మనం చేయాలంటే ముందు సాక్రిఫైస్ చేయాలి. కొంత సాక్రిఫైస్ చేసి మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు ఏదైనా కాదు, పిల్లలకి గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తే అంతకు మించిన ఆస్తి ఇంకేమీ లేదు. అలాగే జీవిత చర్మాంగంలో ఒకసారి జీవితం గురించి ఆలోచించిన అదే చెప్తుంటారు, ఎంతకాలం బతికేవని కాదు, ఎంత దూరం వెళ్ళేవని కాదు, ఆఖరి టైంలో ఏంటంటే పిడికడి జ్ఞాపకాలు గుప్పిడు అనుభూతులే మనకు మిగులుతాయని చెప్పి. సో ఆ జ్ఞాపకాలు అనుభూతులు మీరు 25 సంవత్సరాలు ఇవన్నీ చెప్పారు. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ప్రౌడ్గా మినర్వా గురించి చెప్పినట్లుగానే మీ పిల్లలు చెప్పాలి ప్రౌడ్గా మా అమ్మ నాన్న కడుపుని నేను పుట్టానని చెప్పి. అప్పుడు మీ జన్మకు ఒక సార్థకత వస్తుంది. సో అది రావాలి అంటే 25 సంవత్సరాలు అయిన తర్వాత యూనియన్లో మీరంతా కూడా ఈరోజు ఒక డెడికేషన్తో ఒక ప్లేజ్ తీసుకోండి. కనీసం నా కడుపును వచ్చిన ఒక అబ్దుల్ కలాంనో లేకపోతే ఒక మదర్ తెరిసానో ఎట్లాగట్లా ఎవరొకరు ప్రొడ్యూస్ చేయగలనని చెప్పి. అది లేట్ అయిందని మీరేం బాధపడకండి. ఈ రోజు నుంచి మీరు చేసినా బాగా గుర్తు ఉంటుంది. అంటే మీ అందరికీ తెలుసో తెలియదో, చెదలాడి నుంచి ఒక కుర్రవాడు వచ్చాడు. అతను దివిలో వచ్చి ఆ దివిల్లో బస్సు ఎక్కుతూ ఉండేవాడు. నేను ఎప్పుడు కూడా మా లయన్స్ క్లబ్ మీటింగ్లో కూడా ఇది చెప్తాను, జీవితంలో గొప్ప అనుభవం ఇది. ఆ కుర్రవాడు 9th క్లాస్ చదువుతుండగా ప్రతిరోజు ఏంటంటే దివిలి వరకు రావడం, అక్కడ బస్సు ఎక్కడం జరుగుతుండేది. ఒక 1 వీక్ 10 డేస్ కంటిన్యూస్గా ఆ కుర్రవాడు స్కూల్కి రాకపోతే, ఆ రోజుల్లో మనకి ఫోన్లు లేవు కాబట్టి మన వాళ్ళు పోస్ట్ కార్డు రాశారు. ఆ తండ్రి ఆ పోస్ట్ కార్డు పట్టుకుని ఆ కుర్రవాడిని తీసుకుని వచ్చాడు. ఆ తీరా చూస్తే మనం లెటర్ రాసిన తర్వాత ఆ తండ్రి ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఆ చెదలాడి నుంచి దివిల వరకు అతను వచ్చి అక్కడే ఒక ముస్లిం ఒక ఆయన ఏంటంటే స్కూటర్ మెకానిక్ ఉండేవాడు. ఆ స్కూటర్ మెకానిక్ దగ్గర ఏంటంటే అతను సైకిల్ పెట్టేసి అక్కడే అతను ఏంటంటే సాయంత్రం వరకు పనిచేస్తూ క్యారేజీ తినేసి సాయంత్రం బస్సు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లాగే ఎగ్గొట్టి అక్కడ మెకానిక్ దగ్గర షాప్లో ఉంటున్నాడండి అని చెప్పంటే నేను ఆ కుర్రవాడిని ఏంటంటే కౌన్సిల్ చేశాను. ఇట్లాగే ఎందుకు మానేస్తున్నావు ఇట్లాగానే, చదువుకోవడం ఇష్టం లేదు సార్ అని. ఏం చేద్దాం అనుకుంటున్నాం? డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నాను సార్ అంటే రోజుకి ఎంత సంపాదిస్తున్నాం? ఆ రోజుల్లో 25 రూపాయలు ఎంతో చెప్పాడు. 25 రూపాయలు ఇస్తున్నారు సార్ అని. సరే నీకు 1 వీక్ నేను సెలవిస్తాను, 1 వీక్లోని కూడా ఏంటంటే 7 రోజుల్లో నువ్వు 150 రూపాయలు అట్లా సంపాదిస్తావు కదా, అంతా అక్కర్లేదు, ఒక 50 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. సాటర్డే జరిగే మన ఫంక్షన్లో ఆ రోజున ఏంటంటే నిన్ను సన్మానం చేసి అందరినీ ఇన్స్పైర్ చేసి చూపిస్తాను, ఏంటి ఈ వయసులోనే అతను డబ్బు సంపాదిస్తున్నాడు అని. తండ్రికి కోపం వచ్చింది. మీరేదో మందులు ఇస్తారని చెప్పి వస్తే మీరేంటంటే అతనికి సపోర్ట్ చేస్తారేంటండి, మళ్ళీ 1 వీక్ సెలవు ఇస్తానంటారేంటి ఇదంతా. ఎప్పుడైతే నేను అతనికి సపోర్టింగ్గా మాట్లాడానో పిల్లలు మీరు అదే చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీరు తిట్టో కొట్టో నెగిటివ్గా మాట్లాడకండి, వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ముందు ఫ్రెండ్లీనెస్ డెవలప్ అవుతుంది. ఈ రోజుల్లో అమ్మా నాన్నలు చేసేది ఏంటంటే ఫ్రెండ్లీనెస్ని డెవలప్ చేయట్లేదు, ఆ ఎనిమిటీ డెవలప్ చేసేస్తున్నారు. ఎందుకంటే మీ క్యూరియాసిటీ ఏంటంటే బాగా తిట్టేస్తే కొట్టేస్తే మనం కష్టపడి చదివేం కదా, ఇదేదో అయిపోతాడని చెప్పి. అప్పుడు ఏమవుతాడు? పేలిపోతాడు.
సో ఆ విధంగా ఎప్పుడైతే చేశానో ఆ కుర్రవాడికి ఎట్టిన నేను అతను సపోర్ట్గా ఉన్నా అని చెప్పి వెంటనే అతనికి ఎట్టిన ధైర్యం వచ్చింది. సార్ అసలు నేను ఎందుకు స్కూల్ మానేస్తున్నాను మీరు అడగలేదు సార్ అన్నాడు. నేను కూడా నిజమేనయ్యా అడగడం మర్చిపోయాను అన్నాను. అంటే మా నాన్నగారు నన్ను ఎందుకు చదివిస్తున్నారు అడగండి సార్ అన్నాడు. అంటే నేను వెంటనే తండ్రిని అడిగాను, మీరు ఎందుకు చదివిస్తున్నారు అడుగుతున్నాడు కదండి అని. అదే సార్ మీరు స్కూల్ కరస్పాండెంట్ అయ్యి మీరు ఎలాగ అడగబెట్టి వాడు ఏదో తెలియక అడిగాడు మీరు నన్ను అడగబెట్టి ఏ తండ్రి అన్నా సరే కొడుకు ప్రయోజకుడు వాళ్ళని కదా చదివిస్తారు అన్నాడు. అంటే చెప్పారు కదా అన్నాను. వాడి నాన్న ఎందుకోసం చదివించాడు అడగండి సార్ అన్నాడు. అప్పుడు మా నాన్న అనేది మనసు వాడి నాన్న వీడిని ఎందుకు చదివించాడు అడగండి సార్ అని అనేది అతను కోపం వచ్చి లేచిపోతుంటే తండ్రిని పట్టుకున్నాను. లేదు సార్ మీరు కూడా ఏదో న్యాయం జరుగుతున్నాం కానీ చేయట్లేదని చెప్పి బయటికి పోతుంటే వాడు చెప్పలేడు సార్ అన్నాడు బెల్లిని. అందరు కొట్టబోతుంటే మళ్ళీ చేయి పట్టుకున్నాను కొడుకుని కొట్టబోతుంటే. అప్పుడు వెంటనే చెప్పండి అంటే వీడు నాన్న ఉన్నారు చూడండి మా తాతగారు లాస్ట్ టైం నేను ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి కూలి పని చేసుకుని వీడిని చదివించారండి. వీడు కోఆపరేటివ్ బ్యాంకులో సూపర్వైజర్ కింద చేస్తున్నాడు. వీడి పెళ్ళ ఉంది చూడండి నర్సు అండి. చూడండి అమ్మను కూడా అనలేదండి. వీడి పెళ్ళ ఉంది చూడండి నర్సు అండి. అది వీళ్ళిద్దరూ కలిసి మా తాతని మామని వదిలేసి వీళ్ళిద్దరూ వేరే చోట హ్యాపీగా గడుపుతున్నారండి. మన పోయిన సెలవుల్లో మా తాతగారింటికి వెళ్తే దగ్గుతో నిద్ర పట్టగా మందు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆ మామ కూడా ఎక్కడికి పనులకి వెళ్ళాక మంచాన పెట్టేసి ఉంటే నేను అక్కడ అదే స్కూటర్ షాప్లో పనిచేస్తే కేవలం మా తాతయ్యకి మందులు కొనడం కోసం సార్ అనేటప్పటికి నేను షాక్ అయ్యి ఈ కుర్రవాడిని బయటకు వెళ్ళమన్నాను. నేను అప్పుడు చెప్పింది నిజమా అన్నాను. అంటే మా అమ్మ ఏదోటి అంటుంటుందండి అంటుంటే దాంతో కోడలతో పళ్ళక ఇవన్నీ పళ్ళక కొద్ది దూరంగా పెట్టామండి అని. మన తప్పులు మన ఇబ్బందులు ఎప్పుడు మన పిల్లలకి కనపడకూడదు, మన పిల్లల ముందు ఎప్పుడు అలా ప్రదర్శించకూడదు. కాబట్టి మీరు ఒక పని చేయండి, కనీసం ఇప్పుడన్నా సరే మీ భార్యకి తెలియకుండా ఏమైనా మీ పేరెంట్స్కి ఏమైనా ఇవ్వగలరా అంటే ఇస్తాను సార్ అని. నెలకు ఒక 500 ఇస్తాను. ఆ రోజుల్లో 500 అంటే పెద్ద అమౌంటే కదా, 500 వరకు ఇస్తాను సార్ అని. అప్పుడు ఆ కుర్రవాణ్ణి కేకేసి మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారు, నెలకు 500 చొప్పున ఇస్తున్నారు మీ తాతయ్య గారికి, కాబట్టి నువ్వు వచ్చి స్కూల్కి చదువుకుంటావా అని. వాడి మీద నాకు నమ్మకం లేదు సార్, మీరు ఇస్తానంటే వస్తాను. నేనే ఇస్తాను అన్నాను. ఆ కుర్రవాడు వచ్చాడు, ఇప్పుడు టీసీఎస్లో చేస్తున్నాడు అతను. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏంటంటే తెలియక పిల్లల్ని ఆ విధంగా పాడు చేసేస్తున్నాం. సో దానికోసం మీరే రోల్ మోడల్ కింద ఉండాలి. దానికోసం నేను ఏంటంటే కథలు చెప్తాను కాబట్టి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 2-3 కథలు చెప్తాను ఈరోజు డెఫినెట్గా. అందులో మొట్టమొదటి కథ అమ్మ కథ. అంటే ఈ రోజుల్లో అది పెద్ద భయంకరమైన, అంటే చాలామంది చూసింటారు. ముందు ఏంటంటే మీ యాటిట్యూడ్ మార్చుకోండి. అంటే మీరు అద్భుతంగా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇంకా మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఆ యాటిట్యూడ్ మార్చుకోవడానికంటే అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్. ఎప్పుడు కూడా చెప్తుంటాం కదా, మీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి 101 సంవత్సరాలు బతికాడు ఆయన 16వ రోజు పోతాననగా 23వ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆయన. కదిలే దేవుడు అనేవారు ఆయన. మీరు ఏదో ఎడ్యుకేషన్ అయిపోయింది ఉద్యోగం వచ్చింది అనుకో నిరంతరం చదువుతూనే ఉండండి. చాలామంది అంటుంటారు నన్ను ఎంత యాక్టివ్గా ఎలా ఉన్నా అంటే నేను బికాజ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆల్వేస్. ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను, ఏదో రాస్తూ ఉంటుంటాను, ఏదో చేస్తూ ఉంటుంటాను. ఎప్పుడు అలా ఇన్వాల్వ్ అయిపోతే మీకు ఏజ్ తెలియదు, ఏమీ తెలియదు, ఎప్పుడు యంగ్ అని ఉంటుంటుంది. ఏజ్ అనేది ఏంటంటే ఓన్లీ న్యూమరికల్ ఫ్యాక్టర్ అది. సో దానికోసం యాటిట్యూడ్ ఎలాగుండాలి అంటే ఒక స్లమ్ ఏరియాలోకి ఒక BMW కారు వచ్చిందట. ఆ BMW కారు వచ్చినప్పుడు ఆ ఏరియాలోకి ఓల్డ్ అంబాసిడర్ కార్లు కానీ మారుతి 800 కానీ అలాంటివి కూడా రాలేదు. ఒక కుర్రవాడు చిరిగిపోయిన జుట్టుతో చొక్కా కూడా లేదు, నెక్కర్ కాస్త కన్నాలతో ఉంది. ఆ కుర్రవాడు ఆ కార్ దగ్గరికి వెళ్ళి అద్దం మీద వేసి ఇట్లా చూస్తున్నట్టు లోపల ఎలా బాగుందని. ఇలా చూస్తుంటే ఈ లోపల ఓనర్ ఏంటంటే నడుచుకుంటూ వస్తుంటే కుర్రవాడు పారిపోతున్నాడు. కాస్త అతను ఏంటంటే దయామయుడు ఆ ఓనరు. వెంటనే కుర్రవాడిని పారిపోతుంటే కేకేసి ఎందుకు పారిపోతున్నావు అన్నట్ట. చేతులు చేశాను కదా సార్, డాగులు పడి కొడతారేమని భయవేసిందండి అని. ఏం కొట్టలే అని అన్నది. కారు ఎక్కుతా పెట్టి అని అది మహానందం అయింది. ఎక్కుతాను సార్. సో స్లమ్ ఏరియాలో నుంచి హైవే మీదకి వచ్చిన తర్వాత 150-160 కిలోమీటర్ స్పీడ్లో కారు వెళ్తుంది. వెంటనే ఆడు కాస్త దయామయుడు కాబట్టి వెంటనే వాడు అడిగేట్టు కుర్రవాడిని డ్రైవ్ చేస్తావేటి అన్నట్ట. డ్రైవ్ చేస్తావేటి అంటే వెంటనే కుర్రవాడిని నవ్వేట. జోక్ చేస్తారేంటి సార్, జీవితంలో మొట్టమొదటిసారి నేను కారు ఎక్కితే నేను అలా డ్రైవ్ చేస్తాను సార్ అని. ఎప్పుడైతే చనువుగా అడిగాడో ఈ కుర్రవాడికి కూడా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత అడిగేట, ఈ కారు ఎంత ఉంటుంది సార్ అని అడిగేట. వెంటనే ఆ ఓనర్ చెప్పేట, నాకు తెలియదు, మొన్ననే నా బర్త్డే అయితే మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అన్నట్ట. వెంటనే ఆ కుర్రవాడు వా ఎంత అదృష్టవంతులండి అని. వెంటనే ఈ ఓనర్ అడిగేట, నీకు కూడా అలాంటి అన్నయ్య ఉండాలని కోరుకుంటున్నావా అని.
అప్పుడు ఆ కుర్రవాడు అద్భుతమైన ఆన్సర్ ఇస్తాడు, యాటిట్యూడ్. లేదు సార్, నేను కూడా నా తమ్ముడికి ఇలాంటి కారు కొని వాళ్ళ అన్నగా మారాలనుకుంటున్నాను సార్. ఎప్పుడు కూడా మినర్వా స్టూడెంట్ ఎప్పుడు దేహి దేహి అని ఉండకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. అది నా యొక్క విషయం. సో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఇచ్చేవాడి కింద ఉన్నారు తప్ప పుచ్చుకునేవాడి కింద ఉండకండి. మీ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించండి తప్ప నీచంగా ఎప్పుడు ఆలోచించకండి. ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండండి. అదే ద సీక్రెట్ అని చెప్పి ఎంతమంది చదివేరే లేదో, వీలుంటే ప్రతివాడు ఆ పుస్తకం కొనుక్కు చదువుకోండి. ద సీక్రెట్ అనేది అద్భుతమైన బుక్. అది ర్యాండా బార్న్ అని చెప్పి అది రాస్తుంది తప్ప ఆ పుస్తకం. అది చూస్తే మీ యొక్క జీవిత యాటిట్యూడే మారిపోతుంది. ఇక రెండవది ఏంటంటే మీరు చేయవలసింది, పిల్లల్ని ఇదంతా వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల, అంటే ఈ రోజుల్లో మనం అదే చూస్తున్నాం. అంటే రకరకాల కారణాల వల్ల ఏంటంటే అమ్మ నాన్నలకు దూరం అయిపోతున్నాం. అది కూడా ఒక ఊర్లో ఒక ఆవిడ భర్త చనిపోతే కొడుకుని కాయ కష్టం చేసుకుంటూ ఆ స్కూల్లో చదివిస్తుండగా ఆ కుర్రవాడికి ఏంటంటే 4వ తరగతి 5వ తరగతి వస్తుంటే ఒకరోజు స్కూల్లో యానివర్సరీ జరుగుతుంటే ఆ వేషం వేస్తాను అంటే ఆ తల్లి కూడా చూడడానికి వెళ్ళింది. కానీ ఆ తల్లికి ఏంటంటే ఒక కన్ను ఉండదు. ఆ కన్ను కూడా అంటే భయంకరంగా కుసించిపోయి చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి. 4వ తరగతి పిల్లలు కాబట్టి పాపం వాళ్ళు తెలియక మిగతా పిల్లలన్న అయ్యి బాబు రాక్షసులా ఉందిరా బాబు మీ అమ్మ, చూస్తుంటే భయం వేస్తుంది, వాంతులు కూడా అవుతున్నాయి, మేము ఒకసారి చూడడానికి అంత భయపడుతున్నాం, నువ్వు రోజు ఎలా బరాయిస్తున్నారా మీ అమ్మతోటి అని. వెంటనే కుర్రగాడికి ఏంటంటే మనసు మీద గాయం కలిగింది. పాపం వాడికి తెలియదు కదా, అదే కొత్తగా అన్నాను అందుకనే కారణం. వాడికి ఏదైతే అంటామో ఆ మాటలే లోపల స్టోర్ అయిపోయి ఉంటాయి. వెంటనే కుర్రవాడి ఇంటికి వచ్చి అన్నాడట, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు కూడా బయటికి రాకు, అలాగే మా ఫ్రెండ్స్ ముందు కనపడకు. నేను ఈరోజు చాలా చిన్నబుచ్చుకున్నాను మా ఫ్రెండ్స్ ముందు, నీ యొక్క వాటం నీ యొక్క అధికారం చూసి, కాబట్టి ఎప్పుడు కనపడకంటే అలాగే నాన్న అందట. ఆ కుర్రవాడిని కష్టపడి చదివించింది, కుర్రవాడి ఉద్యోగం వచ్చింది, పక్కనే పట్టణం వెళ్ళిపోయాడు. ఆ పట్టణంలో మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ తల్లిని వదిలేశాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు, తల్లికి తెలియదు. అక్కడే పిల్లలకి అన్నాడు, తల్లికి తెలియదు. కొంతకాలానికి అడ్రస్ తెలిసి ఆ పేగు బంధంతో ఏంటంటే ఎత్తుక్కుంటూ మొత్తం చక్కెడాలు జంతువులు ఇలాంటివన్నీ చేసుకుని ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళింది. ఆ ఇద్దరు పిల్లలు వస్తే ఆ ఇద్దరు పిల్లలతో చెప్పినారు, మీ నానమ్మని నేను తీసుకొచ్చాను, ఇదిగో తినండి అని చెప్పి చేతిలో చేస్తుంటే ఈ లోపల ఆ కుర్రవాడి స్కూటర్ మీద వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అన్నట్ట. అదేట నన్ను మర్చిపోవని అమ్మన, నా అమ్మేటి ఎప్పుడు చచ్చిపోయింది, ఇది ఎవరో పిచ్చిదానిలో ఉంది, మీరు లోపల పండి అని చెప్పి ఆ పిల్లలిద్దరిని లోపల పంపించేసి పక్కకి తీసుకెళ్ళి చెప్పేట, నువ్వు చచ్చిపోయావని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను పిల్లలకి, మళ్ళీ నీ యొక్క రూపం నా పిల్లలకి ఎప్పుడు చూపించడానికి వీల్లేదు, కాబట్టి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఇంకేం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. అలాగే తర్వాత 40 సంవత్సరాలకి మళ్ళీ ఆ స్కూలు, ఈ రోజున మీరు 25 సంవత్సరాల తర్వాత ఎలా కలిసారో అలాగే రీయూనియన్ మళ్ళీ అందరూ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అంతా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుంటే అప్పటికే అదేంటంటే బాగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి అక్కడ మంచి వాల్యూ పెరిగిపోయింది. ఈ కుర్రవాడు అనుకున్నాడు, ఈ పాటిగా ముసలి సచ్చే ఉంటుంది, వాల్యూ పెరిగింది కాబట్టి ఆ ప్రాపర్టీ అమ్ముకుని మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో మనం చేసుకోవచ్చు అని చెప్పి దానికోసం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అక్కడ రూపురేఖలు మారిపోయినాయి. మొత్తం మీద అడ్రస్ పల్నా అందరికి చెప్తే పల్నా ట్యాంక్ అని చెప్తే అడ్రస్ దొరికింది. చూస్తే లక్కీగా ఎవరు కబ్జా చేయకుండా పాక అలాగే ఉంది. సరే ఈ పాక ఇలాగే ఉంది, లోపల ఎవరున్నారో చూద్దామని చూస్తే లోపల తల్లి చనిపోయిన డెడ్ బాడీ ఉంది. ఈ లోపల హ్యాపీ ఫీల్ అయ్యాడు, పీడ వదిలిపోయింది, చనిపోయింది కాబట్టి వెంటనే అమ్మేసుకోవచ్చు అని చెప్పి ఆ బాడీని తీద్దామనేసరికి ఆ చేతిలో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఈ విధంగా రాస్తాడు, బాబు ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నీ స్నేహితులంతా వస్తున్నారు కాబట్టి, నువ్వు మళ్ళీ ఈ ఊరు వచ్చినప్పుడు నేను చూడకుండా ఉండలేను, మళ్ళీ నిన్ను చూడడానికి నేను వస్తే నీ స్నేహితుల ముందు నిన్ను ఎట్టి చిన్నబొచ్చలేను, ఒకసారి వస్తే పిచ్చిదన్నావు, ఒకసారి వస్తే ఇలాగన్నావు, కాబట్టి నిన్ను చూడకుండా ఉండలేక ఇక్కడ ఏం చేయాలో తెలియక ఈరోజు నేను ఆత్మహత్య చేసుకున్నాను. కానీ చనిపోయిన తర్వాత కూడా నీకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే నువ్వు 3వ సంవత్సరం వయసులో ఉండగా నువ్వు గోటి బిళ్ళ ఆడుతుంటే ఆ గోటి బిళ్ళ వచ్చి నీ కుడికట్టికి తెలిగి గుడ్డు ఊడిపోయింది. వెంటనే పట్టణంలో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పారు, ఒక లైవ్ ఐ ఏమైనా ఉంటే వెంటనే అది రీప్లేస్ చేయొచ్చు, అంటే నీ ద్వారా నేను చూసుకుందాం అని చెప్పి నా కుడికన్ను నీకు ఇచ్చి ఆపరేషన్ చేయించాను, నువ్వు చూసే కుడికన్ను నాది. ఆ లొట్టబడ్డానికి కారణం అదే. ఈరోజు నేను చనిపోతున్నా సరే నేను బాధపడలేదు, ఎందుకంటే నేను చనిపోయినా నా కుడికన్నుతో నీ లోకాన్ని నేను చూసే అదృష్టం నాకు పొందాను కాబట్టి అంటూ అలాగుంటే ఈ తండ్రి ఈ చదువుతూ ఆ ఉత్తరం మీద అట్లాగా కన్నీరు పడుతూ ఆ కన్నీరులో అక్షరాలు చెరిగిపోయి, కానీ అమ్మ మట్టికి రాలేదు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే, యూ మస్ట్ బి ఏ రోల్ మోడల్ దట్ యూ షుడ్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ వెల్, వేర్ ఎవర్ దే ఆర్, వాట్ ఎవర్ దే ఆర్. సో ఏదున్నా సరే ముందు ఒకవేళ మీకు మనసులో ప్రేమ లేకపోయినా మీ పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా యాక్ట్ చేయండి.
మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో, మా నాన్న అంటే ఎంత ఇష్టమో అంటే వాళ్ళకి సార్ దండం పెట్టండి. ఆ దండం పెడితే ఓహో తల్లిదండ్రులకి ఇలా దండం పెట్టాలని రేపొద్దున మిమ్మల్ని దండం పెడతారు. లేదు ఈ రోజునే మీరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పంపించారనుకోండి, ఓహో ఇది మాట మనం చేయవలసిందని చెప్పి రేపొద్దున అదే మనకు చేస్తుంటారు. అదే న్యూటన్లా ఉంది కదా, ఎవ్రీ రియాక్షన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియాక్షన్. సో దానికోసం ఏంటంటే ముందు యాటిట్యూడ్ మార్చండి. రెండు ఏంటంటే మీరు ఏమి చేస్తారో ఏది కానీ ముందు అమ్మా నాన్నల హృదయాల్లో మటుకు చిరస్థాయిగా ఉండేలా ప్రయత్నం చేయండి. ఇక ఆఖరిది కూడా అదే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి ఏడుమెట్లో రాస్తుంటాడు, ఇంగ్లీష్ నవల నుంచి తర్జమా చేసింది. అది ఆయన రాసింది కాదు, ఆయన ప్రతి వ్యక్తి హృదయ డైరీలో రాసుకోండి అంటాడు. ఒక అద్భుతమైన పదం అది. ఎందుకంటే మామూలు డైరీలో రాస్తే మళ్ళీ అది పద్దులు మారిపోతూ ఉంటాయి కాబట్టి హృదయ డైరీలో నిరంతరం ఉండాలని చెప్పి. ఆ దారి వెంబడి నేను వెళ్తూ ఉంటాను. ఆ దారిలో కనపడిన ప్రతి వ్యక్తిని చిరునవ్వుతో పలకరిస్తాను. అది మీరు నేర్చుకోవాలి. మీరు ఫేషియల్ ఏం చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారా అని కాదు, ఎప్పుడు ఆ చెరగని చిరునవ్వు మెక్లాంజియా ఆర్ట్ లాగా ఎప్పుడు ఆ చిరునవ్వు మట్టుకు ఉంచండి. ఎన్ని కష్టాలున్నా సరే ప్రతి వ్యక్తిని చిరునవ్వుతో పలకరిస్తాను. ప్రతి మొక్కకు నీరు పోస్తాను, ప్రతి పుష్పాన్ని తాకుతాను. చూడండి ఎంత అద్భుతంగా ఉండదు. ప్రతి పుష్పాన్ని తాకుతాను అంతే తప్ప కొయ్యను. అక్కడ తాకడం అనేది ప్రేమ, కొయ్యడం అనేది కామం. ఈ రోజున మనం చూస్తాం యాసిడ్ దాడులు, పీకిలు కోసేడాలు. ఎందుకంటే మరో ప్రేమ ఉన్మాది ఘాతకం అని చెప్పి పేపర్లో కూడా అలా రాస్తున్నారు. ఓహో నన్ను కాదన్న అమ్మాయి అంటే యాసిడ్ పోసేయాలి లేకపోతే పీక్ కోసేయాలి అని చెప్పి ఇంకోటి చేస్తున్నాడు. అది ప్రేమోన్మాదం కాదు, కామోన్మాదం అది. సో ప్రేమ అన్నవాడు ఎప్పుడు కూడా అంటే పక్కనున్నా సరే హ్యాపీగా ఉండాలనుకుంటాడు. సో ప్రతి పుష్పాన్ని నేను తాకుతాను. ఆ దారిలో నాకు సహాయం అడిగిన ప్రతి వ్యక్తిని కూడా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. ఆ దారిలో కనపడిన ఏ అందాన్ని నేను కోల్పోను. ఎందుకు అంటే మరలా ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు కాబట్టి. అది క్లైమాక్స్ అక్కడ. ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు అంటే అన్ని మతాల సారాన్ని అక్కడ చెప్తాడు. మళ్ళీ మనకు జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా మనిషి జన్మ ఎత్తుతామో లేదో తెలియదు. మనిషి జన్మ ఎత్తినా మళ్ళీ ఇలాగ అదృష్టవంతుల జాబితాలో పుడతామో లేదో తెలియదు. అంటే కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండిలాగా. ఒకవేళ అదృష్టవంతుల జాబితాలో పుట్టినా కష్టపడి ఇలాగ మనకు చదివించిన అమ్మా నాన్నలు కడుపును పుడతామో లేదో తెలియదు. ఒకవేళ పుట్టినా మళ్ళీ మీరందరూ కూడా పుట్టి వెళ్ళి ఆ మినర్వాలో వెళ్ళి చదువుతారో లేదో తెలియదు. ఒకవేళ మీరంతా అదృష్టవంతులుగా పుట్టి పెరిగినా మళ్ళీ నాకు జన్మ వచ్చి మళ్ళీ కరెస్పాండెంట్గా పుడతానో లేదో నాకు తెలియదు. సో మళ్ళీ ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు కాబట్టి కనపడిన ఏ అందాన్ని, ఏ సహాయాన్ని కోల్పోకు అంటాడు. అది అద్భుతమైన మాట. కాబట్టి జీవితం అనేది అదే చెప్తుంటాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మోస్తే మరణం, రెప్పపాటే కదా ఈ పయనం అని చెప్పి. రెప్పపాటి పయనంలో మనం రెప్పరెప్పలాడిపోతుంటాం, నేను మినిస్టర్ని లేకపోతే ఇది అని చెప్పి. అదే అమ్మ శారద చెప్తుంది, రామకృష్ణ వారి భార్య. ముఖేష్ అంబానీని కాల్చినా, ముష్టిబాణిని కాల్చినా మిగిలేది చాటడు బూడిదే శ్మశానంలో. సో ఆ బూడిద మామూలు బూడిద కింద పోకూడదు, భావితరాల వాళ్ళకి విభూతి కింద కావాలి. అంటే ఒక మార్గదర్శకం కావాలని. సో ఈ రోజున మినర్వా ఎన్ని బిల్డింగ్లు కట్టింది, ఎంత సంపాదించింది కాదు, నాకు మీ ఇచ్చిన ఫీలింగ్స్ ఉన్నాయి చూడండి. అట్లాగే కనీసం ఇందులో ఒకడన్నా సరే ఓహో పలానా అన్నారు చూడండి, అది ఆ భావితరానికి అడుగులంటే. సో ఇన్ని వేల మందిలో కనీసం ఎంతమంది హృదయాల్లో ఉన్నామని చూడండి, అది నిజంగా నేను చేసుకున్న అదృష్టం, మా తల్లిదండ్రుల యొక్క అదృష్టం. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం వల్ల ఎట్లా చేయగలం. మీ అందరికీ తెలుసు, ఏ కార్యక్రమం చేసినట్టుంటే అమ్మ రావడం, అక్కడ జ్యోతి వెలిగించడం. ఈ రోజుకి 91 years అయినా సరే మా అమ్మ మంచం మీద ఉన్నా సరే ప్రతిరోజు అడుగుతుంది, ఎలాగుంది స్కూల్, ఎలాగుంది, అక్కడికి ఎలాగుంది, లేకపోతే హోటల్ ఎలా ఉంది. అది తల్లి ప్రేమ. ఒక్కొక్కసారి చిరాకు వస్తా, నాకు ఎంత చెప్తున్నా సరే చిరాకు వస్తున్నా, మళ్ళీ నా మటుకు నేనే తమాయించుకుంటాను, ఆ వయసు వస్తే మనం ఎలా ఉంటాం అని చెప్పి. సో దాన్ని ఏంటంటే పరకాయ ప్రవేశం అంటుంటారు మనం. ఆ పరకాయ ప్రవేశం చేసి ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూసేలా ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ పిల్లలు కాదు, వాళ్ళు భావితరానికి రాబోయే మార్గదర్శకులు. సో దానికి మీరేంటంటే ప్రౌడ్గా చెప్పాలి. ఒక వివేకానంద కన్నా భువనేశ్వర్ లాగా, లేకపోతే శివాజీని కన్నా జిజియాబాయి లాగా మీ అమ్మ నాన్న సగర్వంగా ఉండాలనుకుంటే మీ పిల్లల్ని ఆ విధంగా తర్ఫీదు. సో ఆ విధంగా చేసి డెఫినెట్గా మీరేంటంటే తరచూ కలుస్తూ ఉండండి, తరచూ షేర్ చేసుకుంటూ ఉండండి. దానికోసమే నేనేంటంటే ఇందాక విజయ చెప్తుంటే చాలామంది ఆఫ్ చేశారు. తెలియకుండా నేనేంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా కాస్త అడ్వాన్స్ స్టెప్ వేయడానికి కూడా కారణం, బోధి బెకెన్స్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టాను. బోధి అంటే జ్ఞానం, బెకెన్స్ అంటే పిలుపు, సంజ్ఞ. అది పెట్టిన తర్వాత కొన్ని భగవద్గీతలో కొన్ని వీడియోస్ అన్నీ పెడుతుండగా ఇన్స్టాగ్రామ్లో క్యాజువల్గా నేను ఒకరోజు ఏదో చిన్న సుభాషితాన్ని పెట్టాను. మన్నాడు నేను మానేశాను. ఈరోజు పెట్టలేదు సార్ మీరు అన్నాడు. నాకు ఇదేంటి పెట్టాలా అని చెప్పి మళ్ళీ మన్నాడు నేను ట్రై చేశాను. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఒకరోజు లేకపోతే ఈరోజు మీ సుభాషితం లేదేంటి సార్ అంటున్నారు. ఆ విధంగా నేను అనుకోలేదు. ఈరోజు 1,03,000 మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడమే కాదు, నాకు అన్నిటికంటే అంటే ప్రతిదాన్ని బ్లేడ్ ఒకటే,
అదేంటంటే మనం దొంగతనం చేయడానికి అంటే జేబన్నా కట్ చేయొచ్చు, లేదా ఒక వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టడానికి సర్జరీ కన్నా వాడచ్చు. సో సోషల్ మీడియా అంటే నాకు వ్యతిరేకమే. కానీ అట్ ది సేమ్ టైం ఆ బ్లేడ్తోనే మనం ఈ తరాన్ని పట్టుకోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ బోధి బెకన్స్ చేస్తుంటే చాలామంది అంటుంటారు, ఇంత టైం మీకు ఎక్కడుంటుందని. టైమ్ ఈజ్ లాంగ్ ఇఫ్ యూ నో హౌ టు యూటిలైజ్ ఇట్. సో టైం మనం బాగా యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఆ విధంగా నాకు బాగా గుర్తు ఏంటంటే, ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ నా జీవితాన్ని, నా పిల్లలిద్దరి జీవితాన్ని నిలబెట్టారండి మీ యొక్క సుభాషితం అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ప్రతిరోజు నేను ఏంటంటే ఉదయం 1 గంట 2 గంటలకల్లా మీరు చూస్తాను. ఒక మెసేజ్ చూసిన తర్వాత, మా ఫ్రెండ్ పంపించిన మెసేజ్ చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను. నాకు డౌట్ వచ్చి ఉదయం 1 గంట చూడటం పెట్టి నేను పొద్దున 6 గంటలు పెడతాను కదా అని మళ్ళీ రిప్లై పెట్టాను. అమ్మాయి ఏంటంటే నో సార్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ న్యూజెర్సీలో నేను ఉంటున్నాను కాబట్టి మా ఫ్రెండ్ ఎవరి ద్వారానే వచ్చింది అంటే అని ఆ అమ్మాయి మొత్తం ఫోటోగ్రాఫ్స్, హస్బెండ్ ఫోటోగ్రాఫ్స్, మొత్తం లైఫ్ హిస్టరీ అంతా దాంట్లో పెట్టింది. అదేంటంటే ఆ అమ్మాయికి 27 30 years, ఆ అబ్బాయికి అంటే హస్బెండ్కి అంటే 30 to 33. బ్రెయిన్ ట్యూమర్ ఇవన్నీ వచ్చి అమెరికాలో బ్రతకడని చెప్తే మొత్తం ఫ్రెండ్స్ అంతా కలిసి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.5 కోట్లు రైజ్ చేసి సర్జరీ చేయించారట. బట్ దక్కలేదు పాపం. మొత్తం విపరీతంగా కార్డియక్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయి. కొడుకు వయసు 9 సంవత్సరాలు, చిన్న కొడుకు వయసు ఏమో 4 సంవత్సరాలు. ఆ ఇద్దరిలో కలిపి ముగ్గురిని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీ కొటేషన్ అంటే మీ సుభాషితం ఎవరు నా ఫ్రెండ్ పంపించింది. అది చూసి నాకు ఆ రోజు నా కోసమే చెప్పారేమో అని అనిపించింది. వెంటనే మీ లింక్ బ్రౌజ్ చేసి మొత్తం అన్నీ చూస్తున్నాను సార్. సో నాకు ఇది అంటే వెంటనే నేను చెప్పాను, యూ ట్రీట్ మీ యాజ్ యువర్ డాడీ. సో మీ ఫాదర్ నాకు ఉన్నారో లేదో నేను అడగట్లేదు, మీ హస్బెండ్ లేరంటున్నావు కాబట్టి మీ డాడీ కింద చేసి ఏది వచ్చినా సరే డిఫరెంట్గా నాకు మెసేజ్ పెట్టామని నేను మాట్లాడతాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోగ్రాఫ్స్, పాపం హాస్పిటల్లో ఫోటోగ్రాఫ్స్, బర్త్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి, సార్ నేను మీ సింపతి కోసం నేను చేయట్లేదు, మిమ్మల్ని హెల్ప్ గురించి అడగట్లేదు, నాకు మరో జన్మ ఇచ్చారు కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఆ విధంగా మనకి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడా అలా చేయొచ్చు. అలాగే ఇంకొక ఇన్సిడెంట్, అతను బోధనలోంచి అతను సమ్ ఆమ్స్టర్డామ్లోనే ఎక్కడ ఉంటున్నాడు ఒక కుర్రగాడు. అతను బోధన నేటివ్ ప్లేస్ అట తెలంగాణ. వాళ్ళ ఫాదర్ టీచరు. ఇతన్ని పీజీ కోసం ఏంటంటే అమెరికా పంపించారట. నాకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అండి. మా నాన్నగారికి ఏమో పీజీ చేయాలని చెప్పి ఆయన ప్రెషరు. మా నాన్నగారి కోరిక నేను తీర్చలేకపోతున్నాను, నా అంబిషన్ చంపుకోలేకపోతున్నాను, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. కానీ మీ ఎప్పుడు కూడా మీ బోధి ఛానల్లో ఇవన్నీ కూడా ఫాలో అవుతుంటాను, కెన్ యూ గివ్ మీ ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్ అని చెప్పి అతను మెసేజ్ పెట్టాడు. నాకు లక్కీగా వెంటనే థాట్ అయింది, నీలాంటి కేసే శేఖర్ కమ్ముల డైరెక్టర్. శేఖర్ కమ్ముల కూడా ఏంటంటే అతనికి బాగా డైరెక్షన్ అంటే ఇష్టం, కానీ వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా సాఫ్ట్వేర్. సో వాళ్ళ ఫాదర్ని సాటిస్ఫై చేయడం కోసం ఏంటంటే అమెరికాలో ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళని కన్విన్స్ చేసి కొంత అమౌంట్ చూపించి ఇక్కడికి వచ్చి 2-3 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి చెప్పి డైరెక్షన్ కూడా మొదలుపెట్టిన తర్వాత ఈరోజు శేఖర్ కమ్ముల ఒక వైబ్రేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ జీవితంలో ఇంట్రెస్ట్, ప్రయారిటీ అని 2 ఉంటాయి. మనకు తెలియని ఇంట్రెస్ట్ లోపల ఉంటుంటాయి, కానీ ప్రయారిటీ తెలియకుండా ఇంకో దానికి ఇస్తుంటాం. మీ నాన్నగారికి ప్రయారిటీ ఇచ్చావు, కానీ నీ ఇంట్రెస్ట్ ఏంటంటే డైరెక్షన్. సో 2 సింక్ చేసి మీ నాన్నగారి ప్రయారిటీని నీ ఇంట్రెస్ట్తో సింక్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయటప్ప ఎప్పుడు కూడా దాన్ని ప్రొటెస్ట్ చేయకన్నాను. అదైన తర్వాత మర్చిపోయిన తర్వాత ఒక 9 నెలల్లో 10 నెలల్లో పోయిన తర్వాత మళ్ళీ ఒక ఫోటోగ్రాఫ్ పెట్టి ఈ రోజు ఏంటంటే క్లాస్లో ఫస్ట్ కింద వచ్చాను సార్ నేను. మా నాన్నగారు అమ్మగారు కూడా ఇక్కడే వచ్చారు, ఇవన్నీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఇదంతా కూడా. మా నాన్నగారిని అమ్మగారిని గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిన తర్వాత మీ గురించి చెప్పాను. ఈ రోజు నీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో సర్టిఫికేట్ తీసుకున్నానంటే కేవలం మీ ఇన్స్పిరేషన్ వల్లే తీసుకున్నాను తప్ప లేకపోతే మా నాన్నగారి యొక్క కోరిక నేను మన్నించలేకపోయినేమో అని చెప్పి. సో ఆ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏంటంటే పక్కవాడికి కొంత సహాయం చేయడం ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ముఖం మీద చిరునవ్వు మట్టికి చెరగనవ్వకండి, గట్టిగా నవ్వకండి. ఏటిగా మళ్ళీ రీయూనియన్కి వెళ్ళిన తర్వాత ఏం తేడా వచ్చింది అనుకుంటారు గట్టిగా నవ్వుతాయి. కాబట్టి చిరునవ్వు నవ్వండి. ఆ నవ్వుతూ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఫ్రాగ్రెన్స్ అందిస్తూ ఉండండి. అందిస్తూ అమ్మా నాన్నలకి ఏంటంటే ఎప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత ఒకవేళ లేకపోయినా ఎవరినైనా సరే చూసి మీ పిల్లలకి మట్టుకు ఏంటంటే మీరు చేయవలసిన ఒక అద్భుతమైన వ్యక్తిని ఈ సమాజానికి అందిస్తాను అని చెప్పాలి. అది చేయాలనుకుంటే నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. సతీష్ అని చెప్పి ఏ బ్యాచ్ నాకు గుర్తులేదు, ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. మొత్తం 4 కంట్రీస్కి అతను ఏంటంటే యూట్యూబ్లో కూడా లాస్ట్ టైం ఇలాగ మీ సీనియర్ ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. లోపలికి వచ్చేస్తుంటే నేను ఎవడో ఇలా వస్తున్నాడు అనుకున్నాను. ఇలా నడలేకపోతున్నాడు పాపం. నడలేక వచ్చి
ఇలా వంగుని ఇలా పెడుతున్నాడు గబుకి, నాకు దండం పెడుతుంటే ఏంటి ఎవరు నువ్వు అంటే సతీష్ సార్ నేను అది ఇది అన్నాడు. ఎప్పుడు మా అమ్మ నాన్నకి పెట్టలేదు సార్, మీకే పెడతాను, ఈరోజు ఏదైనా కష్టపడినా సరే దండం పెట్టాలి సార్. ఏమంటే అతను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే నన్ను బయట చూసేట, మళ్ళీ ధర్మవరం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ప్రతిపాడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ కుర్రగాన్ని తీసుకొచ్చి మా కరెస్పాండెంట్ సార్ ఇదని చెప్పి ఆ రోజు నిజంగా ఆనందం మాటది. ఆనందం ఎలాగంటే అతను ఒక్కొక్కటి చెప్పేస్తున్నాడు, నాకు గుర్తుండవు కదా ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్. ఇక్కడ మామిడి చెట్టు ఉండేది సార్, మామిడికాయకి వస్తుంటే మీరు కర్ర ఇచ్చి నన్ను కొట్టేసారు సార్, అది అయ్యింది. అది హాస్టల్లో ఎలా వెళ్ళి నేను ఎలా పరిగెడుతుంటే కృష్ణ గారు ఉన్నారా సార్, ఆయన ఒకసారి నన్ను కొట్టేసారు సార్. ఈ వరుసెట్టు ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తే, ఆ మామిడి చెట్టు ఉందా సార్ ఒకసారి అక్కడికి వెళ్ళి ఫోటో తీయించుకుంటాను సార్, నా ఫస్ట్ దెబ్బ అక్కడే తిన్నాను సార్. అలాగే మూర్తి గారిని ఉన్నారు సార్, ఆయన బతికే ఉన్నారా అని చెప్పి అతను ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ నా సిస్టమ్ ఏంటో నాకు గుర్తు, ఆ పేరు కూడా చెప్పాడు. అక్కడ ఆ రూమ్లో ఫస్ట్ ఏంటంటే మూర్తి గారు నాకు ఏంటంటే ఏళ్ళ మీద కంప్యూటర్ మీద ఏంటంటే నాకు వేలు పెట్టించారు సార్. ఈ రోజున మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్లో నేను CEO కింద ఏంటంటే అనేక వేల మందికి నేను ఏంటంటే ప్రోగ్రామ్ ట్రైనరే కాక ఇంటర్వ్యూలు చేస్తున్నాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను సార్, ఐఎమ్ మేడ్ ఇన్ మినర్వా అంటాను సార్ అన్నట్టు సతీష్. సో ఆ మేడ్ ఇన్ మినర్వా అంటే నాకు ఒళ్ళు చలించింది. అదేంటన్నాను, లేదు సార్ నేను ఇప్పటికీ చెప్తున్నాను మేడ్ ఇన్ మినర్వా అంటాను సార్, నా కంప్యూటర్ నా లైఫ్ ఏంటి మొత్తం అన్ని ఇదే. సో ఇట్లాంటి మధుర స్మృతులు ఎన్నో ఉంటుంటాయి. సో అవన్నీ ఉండాలంటే తప్పట్లు కొట్టాలంటే 2 చేతులు ఉండాలి. నా గొప్పతనం కదా అది, ఆ అవకాశం మీరు అందరూ ఇచ్చారు. సో మీరందరూ కూడా కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మా మీద నమ్మకంతో ఇచ్చారు. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా ఏంటంటే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత ఉన్నతికి ఎదగాలని, మీ కథల మట్టికి ఏంటంటే మేము వినాలని చెప్పి అది మా కోరిక. మీ సక్సెస్ స్టోరీస్ మేము వినాలి, అది ఎలాగా ఏంటనేది ఏంటంటే దట్ ఈస్ లెఫ్ట్ యూ. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.